అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కళ్ళు మూసుకొని ఛాతీ భాగం కాళ్ళ పిక్కల్లో శ్వాస తాలూకు శక్తి ప్రసారాన్ని గమనిస్తూ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్. నడుమి చేతులు లెఫ్ట్ టు రైట్. స్లోలీ రిలాక్స్. నిలబడి చేయలేని వాళ్ళు ఏం చేయొచ్చు, కుర్చీలో కూర్చొని ఇదే కాళ్ళు లేపుకోవడమే. చేతి slowly relax. కాళ్ళ మధ్య గ్యాప్. pelvic region down. left, right, 3, 4, 5, 7, 8, 9, 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్ తిరిగేసి స్లోలీ రిలాక్స్. మెడకి లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధ చక్రాసనం. బాగా కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టేసి శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలే స్ట్రైట్. slowly relax. Tadasana. left to right. నడుం దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే రోజు ఇది 5 minutes. స్లోలీ రిలాక్స్. బెల్లీ ఫ్యాట్ సంబంధించేద్దాం. కాళ్ళు సేమ్ సమానంగా ఉండాలి. చూసుకోండి, కొంచెం దగ్గరగా నిలబడితే బెటర్. మనం వెళ్ళి వాలకూడదు, మన పొజిషన్ స్ట్రైట్ ఉండాలి. వెళ్ళి గోడకి తెచ్చుకోవాలి. చాలా రోజులు ఏం చేసి ప్రాక్టీస్ చేస్తున్నారు. కాళ్ళు కదలకు పద్మజ చూసుకోండి. మర్చిపోయి కదిలిస్తాం, కానీ కదిలిస్తే నడుము దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ కరగదు. మనం చేసేదే దీనికోసం. స్లోగా చేయండి.
Slowly relax. Slowly relax. Second ఇది ఎలాగా ఏ కాలైతే వెనకాల అంతేనా ఎలా చేస్తాం ఓకే ఏ కాలైతే ముందుకుందో ఆపోజిట్ చేయి తీసుకోవాలి ఓకే ఏ కాలైతే ముందుందో అది ఆ చెయ్యము నడుము మీద వెళ్తుంది అలా గుర్తు పెట్టేసుకో చూసారా మధ్యలో గ్యాప్ వస్తే ఎలా ఉంటుందో వంగట్ల అసలు నాకైతే మీ అందరు ఎట్లా చేస్తున్నారు స్టిఫ్ గా ఉంది చేస్తుంది బాగా గ్యాప్ వచ్చింది ఇవన్నీ కూడా పొట్ట దగ్గర వర్కౌట్స్ ఒక వారంలో ఒక రోజు అసలు స్పెషల్గా పొట్టకి సంబంధించి చేద్దాం పడుకొని కూర్చొని నిలబడి ఎన్ని ఉంటే అన్ని తర్వాత మన నచ్చిన పొజిషన్లోనే ఎక్కువ చేసుకోవచ్చు ఎవరికి కావాలని చూడాలి దానికి ప్రాణాయామాలు పెట్టేసుకుంటే అలసిపోకుండా ఉంటాం థర్డ్ది ఎలాగా అవును అసలు మనం ఇది కదా చేయాల్సి అదే కదా అయితే ఇందాకది అది కాదు ఇది కదా సెకండ్ది మన బెల్లి ఫ్యాట్ చేసే దాంట్లో ఓకే ఇది థర్డ్ది ఓకే అవును ఇప్పుడు ఒక సైడ్కి ఏ కాలైతే పెట్టారో వేరే చెయ్యి పెట్టుకోండి వేరే చెయ్యి అడ్డంగా పెట్టాలి పాదం ఉన్న వైపు కాకుండా ప్లస్ షేప్లో పాదం నిలువుంది కదా అంతే 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 slowly relax. Slowly. Next, neuromuscular hand exercise. వీరభద్రాసన ఇవాళ ఏంటి ఓహో ఇది బ్యాక్ పెయిన్ ఇది ఓకే పూర్తిగా లెఫ్ట్కి తిరగాలి తర్వాత ఏం చేయాలి ఒకవైపు పెట్టుకుంటాం కదా వేరే వైపు తల తీస్తాం ఇలా slowly. ఒకసారి డీప్ బ్రీత్ బ్రీత్ అవుట్ న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్ బ్రీత్ ఇన్ అప్ బ్రీత్ అవుట్
రెండు చేతులు చాపి డీప్ బ్రీతింగ్. కుడిచే 5 వేలు క్లాక్ హ్యాండ్. రివర్స్. ఎడమ చేయి. రివర్స్. ఆల్టర్నేట్. కుడి చేయి కుడి కాలు మీద. కాలు మార్చి రెండు కాళ్ళు పక్క పక్కన. రివర్స్. స్లోలీ కళ్ళు మూసుకొని శక్తి ప్రసారాన్ని గమనిస్తున్నారు. సిటప్. రెండు చేతులు డీప్ బ్రీతింగ్. నమస్కారం. రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి మోకాళ్ళు రొటేషన్. తల ఎదురుగా ఉంటుంది. రివర్స్. నడుము చేయి మోచుకు. ఎడమకాలు. కాలు మెడలు పెట్టి బొట్టం వేళ్ళు క్రాస్ కట్. బొట్టం వేళ్ళు కలుపుతూ కాలు మెడలు దూరం. కాలు మెడలు దగ్గరగా బొట్టం వేళ్ళు దూరం. పాదం క్రాస్ డౌన్ అప్. ఎడమ కాలు. పాదం రొటేషన్. రివర్స్. ఎడమ కాలు.
రివర్స్, హిప్ జాయింట్ చేద్దాం. వీలైతే చైర్ సపోర్ట్ లేదా గోడ సపోర్ట్ తీసుకోండి. తుంటి భాగానికి ఎక్సర్సైజ్. ఎవరికైనా కావాలో చైర్ ఇలా చైర్ సపోర్ట్ తీసుకొని ఒకవైపు ఇది ముందు వచ్చేసి గుర్తొచ్చింది కాబట్టి చాలా రోజులు వచ్చేసి మనము ఇప్పుడు కుడి తుంటి భాగాన్ని స్ట్రెచింగ్ చేయాలంటే ఎడమ వైపు చైర్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఈ కాల్ని ఆ చైర్కి పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఏం చేయాలి, నొక్కతా ఉండాలి అంతే. ఇక్కడ ఏదో కిందకి వెళ్ళిపోవాలని కాదు, కాలు మనం ఈ మాత్రం ప్రెస్ చేసేటప్పటికి ఇక్కడ ప్రెషర్ వస్తూ ఉంటుంది. దానికోసం ఒకవేళ ఏదైనా కాలు మెడలు డెలికేట్ ఉంటే గట్టిగా ఉన్నాయి అనుకుంటే కుషన్ వేసుకోండి. దిండు ఏదైనా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అది అట్లా చేయాలి. ఒక్కొక్క చైర్లో ఇద్దరిద్దరు చేయొచ్చు. ఒకరు అటు ఒకరు ఇద్దరు నిలబడచ్చు. వాళ్ళు చేస్తున్నట్టుగా అట్లా. తర్వాత ఆపోజిట్. ఇప్పుడు ఎడమ కాలు చేయాలంటే కుర్చీ కుడివైపు పెట్టుకోవాలి. అది ఇంపార్టెంట్, వాళ్ళు తెలియాలి. కావాలంటే తర్వాత ఇంకా లెగ్ మూమెంట్స్, హిప్ జాయింట్ దగ్గర మూమెంట్ రావాలంటే ఫార్వర్డ్ బ్యాక్, ఫార్వర్డ్ బ్యాక్. డైరెక్ట్ ఇలా పెట్టి కూడా చేయొచ్చు, కాకపోతే కొంచెం సేపటికి బ్యాలెన్స్ తప్పినట్టు. సో బెటర్ ఏంటంటే ఇలా గోడ తీసుకొని గోడ సపోర్ట్ పెట్టుకొని కూడా వంగకుండా స్ట్రైట్గా ఉంచుకోవాలి అప్పర్ బాడీ. ఇలా చేయొచ్చు. నడు మీద ఇక్కడ చేయగా పెట్టుకోవచ్చు సపోర్ట్. ఇక్కడ ఏమాత్రం మూమెంట్ వస్తుంది తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి అబ్జర్వ్ చేయాలి మూమెంట్. తర్వాత సైడ్ ఎంత 4-5 సెకండ్స్. ఎక్కువ గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే చేయబుద్ది కాదు, కంటిన్యూగా చేయాలనిపించదు, రెస్ట్లోకి వెళ్ళిపోతాం. అందుకని రెస్ట్ కూడా ఎంత ఇవ్వాలంటే మనకు అలసట్లేనంత అంటే. ఇప్పుడు క్రాస్. ఇప్పుడు రెండో క్రాస్ అంటే ఇటు నుంచి లోపల వైపు, ఇందాక బయట వైపు, బయట నుంచి లోపలికి వస్తుంది. ఇది అయ్యాక రొటేషన్, ఫార్వర్డ్, సైడ్, బ్యాక్, ఫార్వర్డ్. ట్రయాంగిల్ షేప్, ట్రయాంగిల్ లాగా అంతా కలిపి రొటేషన్. రివర్స్. స్లోలీ అబ్జర్వ్ చేయండి. కళ్ళు మూసుకొని గమనిస్తాను నొప్పి ఎక్కడెక్కడ వస్తుంది. ఆకలి తుంటి భాగానికి కూడా వస్తుంది. దీన్ని చేస్తున్నప్పుడు కొంత బలం దానికి పడుతుంది కదా, వస్తుంది వస్తుంది. లేదు దీనికి ఉంటుంది, కాకపోతే దీనికంటే ఎక్కువ దీనికే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దీని సపోర్ట్ తోటి కదా దీన్ని లేపాము. సో బలవంతం దేని మీద పడింది, ఎడమ తుంటి మీద పడింది. కుడి తుంటి చేస్తుంటే ఎడమ దీని మీద, అందుకే రెండింటికి చేయాలి. ఎప్పుడైనా కూడా నొప్పి ఉంటే ఏం చేస్తాం, పూర్తిగా అసలు దీన్ని వాడం. అప్పుడు దీని పరిస్థితి చూడండి. ఇవి వాడితేనే ఇక్కడ నొప్పి వస్తుంది, వాడకుండా వదిలేస్తే మొత్తం ఒకవైపే పడుతుంది. ఆటోమేటిక్గా పోస్చర్ ఎలా ఉంటుంది, అప్పుడు ఇలా పక్క గొంగి ఇలా నడుస్తుంటాం, మనకు తెలియకుండానే వెళ్ళిపోద్ది. పొజిషన్స్ అన్నీ మన స్ట్రక్చర్ మారిపోతూ ఉంటుంది, షేప్. సో ఆ షేప్ మార్పును చూసుకోవాలంటే ఇలాంటివి కూడా చేయాలి తుంటి భాగానికి. ఎందుకు సెంటర్ పాయింట్ ఇది.
ఇటు కాళ్ళకి ఇటు అప్పర్ బాడీకి మధ్యలో బేస్ అన్నమాట. ఇప్పుడు చేయండి. Sides. Cross. Render cross. Rotation. Reverse. Slowly reverse. కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉంటుంది. మనం ఎక్కడ కూడా అమ్మయ్య లేకపోతే హాయిగా ఉందని అట్లా ఏమి అనుకోకుండా ట్రై చేస్తాము. అంటే బాధ అనిపిస్తున్నా కూడా దాన్ని చూడడం గమనించండి. ఏంటి ఇంత నొప్పి వచ్చేసి ఇట్లా అనుకోకుండా ఆ నొప్పిని అబ్జర్వ్ చేస్తాం. స్లోగా అది తగ్గిపోతూ ఉంటుంది. Slowly relax. Touch it. Second position. Third position. కొంచెం కాలం ముద్దుగా ఎడవైపు తిరుగుతూ కుడికాలు పాదం పెట్టాం. స్లోలీ స్పైనల్ రొటేషన్, స్పైనల్ అడ్జస్ట్మెంట్. స్లోలీ రిలాక్స్. కుడి చేయి ఎడం భుజం మీద పెట్టి ఎడం వైపు డౌన్కి బెండ్ అవుతుంది. అప్పర్ బాడీ కిందకి బెండ్ చేస్తున్నాం. మోకాలు స్ట్రైట్. ఇప్పుడు కుడివైపు బ్యాక్ స్ట్రెచ్. Slowly. Same. Slowly. Second step. ముందు ఏం చేయాలి? పెల్విక్ రీజియన్ని పక్కకు అనుకోవాలి. అంటే డీప్ రీజియన్ కదా, ఇది పక్కకు అనుకోవాలి. ఆపోజిట్ అంతే. ఆపోజిట్ కాళ్ళకి వెళ్తుంది. కుడి చేతితో ఎడమ కాలు మీదకి వెళ్తాం. మీరు కూడా చూసుకోండి, ఆ కాలు మీదకి వెళ్ళాలి. ఈ చెయ్యి మాకు పక్కనే ఉంటుంది, చాపింగ్ చెయ్యి. ఈ కుడి చేతితో ఎడమ కాలు మీదకి వెళ్తుంది.
ఆపోజిట్ కాల్ మీదుగా వెళ్తున్నాం, మళ్ళీ అలానే వెనక్కి విరుచుకుంటున్నాం, అంతే తేడా, ఇంకేం లేదు, చిన్నదే. అర్థమవుతుందా? కాల్ మార్చితే ఇప్పుడు ఎడమ చేస్తే కుడి కాలు మీదుగా కిందకి వెళ్తున్నాం, వీలైనంత బెండ్ అవ్వాలి, మళ్ళీ వెనక్కి విరుచుకోవాలి, అంతే. ఆ రెండో చెయ్యి బాడీ పక్కనే ఉంటుంది, నడుము మీద కూడా వద్దులే, బాడీ పక్కనే పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. చెయ్యి వెనక్కి వెళ్ళే కొద్దీ మజిల్స్ అక్కడ అనవసరమైన పని పడుతుంది, చేస్తున్న దానికి సరిగ్గా రాకపోవచ్చు. ఉషా గారు ఎక్కడ పెట్టారు? చెయ్యి సైడేనా? స్లోలీ రిలాక్స్. వృక్షాసనం. స్లోలీ కాల్ మార్చుకోండి. గరుడాసనం. స్లోలీ కాల్ మార్చి మీది వీపు భాగము తల గోడకే ఉండాలి, ముందుకు రాకు. ఓకే, ఇట్లా చేస్తున్నాం కదా, ఇలా వెళ్ళిపోకూడదు, ఇటు నుంచి కిందకి దిగాలి, స్ట్రైట్గానే కిందకు వచ్చేయాలి, ఇట్లా. సర్దులాసి నటరాజన్. సై మార్చు. Slowly. Malasana. రేపా చూస్తాను, ఏమైందంటే నాకు వేరే పని కూడా పడింది, కొంచెం బాగా బిజీగా ఉంటారు. సో రేపు క్లాస్ని మనము ఈసారి వీక్లో పెట్టేస్తాను. ఇప్పుడైనా ఇక్కడ మీరా చేసుకుంటారా మరి? నెక్స్ట్ ఎవరెవరు వస్తారు? ఓకే, నాకు కుదిరితే
నాకు కుదిరితే నేను గ్యారెంటీ రావడానికి ట్రై చేస్తా. ఏమైందంటే నాకు చాలా అది అంటే మధ్యలో బ్రేక్ చేసి ఇక్కడికి రాలేని పరిస్థితి, కొంచెం ఇంట్లో వంట చేయాల్సిన పని బట్టి అది మధ్యలో ఆగిందంటే మళ్ళీ లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళి చేయాలి. సో అది కనుక కంప్లీట్ అయితే గ్యారెంటీ వస్తా, లేదంటే మీరు చేసేసుకోండి. ఓకేనా? వాళ్ళది కారు ఉంది ఒకటి, ఆ కారులో తీసుకెళ్తా ఉన్నారు. 9కి ఇక్కడ స్టార్ట్ అవుతాం. అంటే నాకు తెలిసి అక్కడ 10:30 అయితే ప్రోగ్రామ్ ఉంటుంది. పోయినసారి కదా ఉమెన్స్ కాలేజీలో జరిగింది. అప్పుడు ఇక్కడ ఏమైంది నాకు గుర్తులేదు అసలు. పోయినసారి ఐవైడి ఇక్కడ మనం అసలు క్లాస్ జరిగింది ఆ రోజు. ఎందువల్ల నాకు అసలు బుర్రలోకి రావట్లేదు, ఎంత ఆలోచించుకుంటున్నా ఏం జరిగింది. ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ వాళ్ళకి చెప్పాను పోయినసారి, అంతకుముందు విజ్ఞాన్ వాళ్ళకి, మళ్ళీ నేను ఇంజనీరింగ్ కాలేజ్ రెడ్డి సార్, ఇంకా ఇప్పుడు జరిగింది మొన్నే కదా మనం అనుకున్నాము. తర్వాత రోజే ఈయన పిలిచారు, అడిగారు మీకు కుదురుతుందా అంటే. అదేమో గురు పౌర్ణమికి, అది ఇంటర్నేషనల్ యోగా డే కాదు, గురు పౌర్ణమి. అదే ఆక్యుపెన్సర్ సార్ దగ్గరికి వెళ్ళి వచ్చాను. మీకు అదే నిద్ర రావడానికి ఇక్కడ బ్లాక్ కలర్ మార్క్ పెట్టుకోవాలి అని చెప్పాను. అదే కదా గురు పౌర్ణమి. మీరు కూడా మొక్కలు ఇచ్చారు, 2 మొక్కలు ఇచ్చింది ఆ సందర్భమేనా? జనవరి 1. సీనియర్ సిటిజన్స్ కూడా ఇచ్చారు కదమ్మా నీకు. అవునవును, సీనియర్ సిటిజన్స్. అవును, వాళ్ళు పిలిస్తే అసోసియేషన్ వాళ్ళు సన్మానం చేస్తే అప్పుడు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చారు. అదే శేష్ కుమార్ అంటే గుర్తు చేస్తున్నారు. వర్షం వస్తే ఎవరు రాలేకపోయారు మన వాళ్ళు. అవును అవును, కరెక్టే అంటే మీరే బాగా గుర్తు పెట్టుకున్నారు నాకంటే కూడా. మతి మరుపు అవునా కాదా? పోయిన సంవత్సరం అనుకుంటా. అదే కరెక్టే. పొద్దున్నేమో అది ఉమెన్స్ కాలేజీకి వెళ్ళాను, తర్వాత సాయంకాలం ఇక్కడ గుండె. రొటేషన్, స్పైనల్. పడుకొని కొన్ని ఆసనాలు చేద్దాం. బాగా చాలా అలసిపోయాను. సూర్య నమస్కారం వెళ్ళండి, వాటర్ తీసుకోండి కావాల్సిన వాటి.